ఐసీయూలో చికిత్స పొందుతున్న అలేఖ్య చిట్టి. మా చెల్లిని వదిలేయండంటూ లైవ్లో కన్నీళ్లు పెట్టుకున్న అలేఖ్య సిస్టర్స్. మరి వీళ్ళు కొత్త బిజినెస్ ఐడియాని వదులుకుంటారా? సోషల్ మీడియా, యూట్యూబ్కి దూరంగా ఉంటారా? కొద్ది కాలంలోనే నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని చేతులారా నాశనం చేసుకున్న వీరి పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా వీరిపై ట్రోలింగ్ ఆగుతుందా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మూతపడింది. కాదు, ఆ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు పెద్దమ్మాయి సుమా కంచర్ల స్వయంగా ప్రకటించారు. తన చెల్లెలు ఆసుపత్రి పాలైందని, ఇకనైనా ట్రోలింగ్ ఆపేయమని ఆవిడ ప్రాధేయపడ్డారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో విడుదల చేశారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. కస్టమర్ను బయటకు చెప్పలేని రీతిలో బూతులు తిట్టి తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకున్న చిట్టి ప్రస్తుతం ఆసుపత్రిలో చేరింది. ఆమెకు శ్వాస సరిగ్గా అందకపోవడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు చిట్టి అక్క సుమ తెలిపారు. ఇంత రేట్లు ఏంటి అని అడిగిన కస్టమర్ను పచ్చి బూతులు తిట్టి నెట్టింట దారుణ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అలేఖ్య చిట్టి ఆసుపత్రిలో చేరింది. ఆమె ఆడియో అనూహ్య రీతిలో వైరల్ అవ్వడం, ఇంటర్నెట్లో గత కొద్ది రోజులుగా భారీగా మీమ్స్, ట్రోల్స్ రావడంతో తను డిప్రెషన్కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో నీరసించిపోయిన అలేఖ్య చిట్టిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తన చెల్లి సారీ చెప్పినా ట్రోల్స్ ఆపడం లేదని, ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా తయారైందని అలేఖ్య అక్క సుమ వీడియో విడుదల చేసింది. అలేఖ్య బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతుందని, కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలిపింది. తను చేసింది తప్పే అని, సారీ అడిగింది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయాలని సుమ కోరింది. తమ తండ్రి చనిపోయి 3 నెలలే అయిపోయిందని, మరో బాధ తట్టుకునే శక్తి తమకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. పచ్చళ్ల బిజినెస్, యూట్యూబ్ ఏమీ వద్దని, అలేఖ్య చిట్టి సేఫ్గా ఉంటే చాలని తాము కోరుకుంటున్నట్లు సుమ తెలిపింది. క్షమాపణలు కోరుతూ వీడియో చేసినా సరే ట్రోలింగ్ పేజీలు, మీమర్స్ తమను వదలడం లేదని సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆడియో లీక్ అయిన తర్వాత అలేఖ్య ఎందుకు బయటకు రాలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, ఆ వివాదం తర్వాత తన చెల్లికి ఏం చెయ్యాలో తెలియలేదని, అందుకే బయటకు రాలేదని ఆవిడ వివరించారు. ఆడియో లీక్ కాంట్రవర్సీ తర్వాత అలేఖ్యకు బ్రీతింగ్ సమస్యలు వచ్చాయని సుమా కంచర్ల వివరించారు. తమ చెల్లెలికి చావు తప్ప మరొక దిక్కు లేదని, ప్రతిరోజు కొంతమంది యూట్యూబర్లు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా 2 వీడియోలు చొప్పున చేస్తున్నారని, తమను టార్గెట్ చేశారని సుమా కంచర్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. చావు తప్ప మరొక దిక్కు లేదంటూ ఆవిడ తీవ్ర వేదనకు లోనయ్యారు. క్షమించలేని తప్పు ఏదీ ఉండదని, చావుకు మించిన పెద్ద తప్పు ఏముంటుందని ఆవిడ ప్రశ్నించారు. ఆడియో లీక్ కాంట్రవర్సీ తర్వాత తన చెల్లెలు బయటకు వచ్చే పరిస్థితి లేదని, అందువల్లే సారీ చెబుతూ ముందుగా వీడియో చేయలేకపోయిందని, తర్వాత ఆమెతో సారీ చెప్పిస్తూ ఒక వీడియో చేయించినా తమను వదలడం లేదని సుమా కంచర్ల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిది అంటూ సుమకు నెటిజన్లు కొందరు సలహాలు ఇస్తున్నారు.